ఒక కన్నీరు 100 మాటల కన్నా ఎక్కువ. ఇంకో మాట చెప్పనా, ఆ కన్నీరు బదులు చాలా అందంగా మాట్లాడితే ఒకవేళ మనస్కారం తెలివితేటలైన మాటలు చూడు అని 2 జరిసినా ఆశ్చర్యం లేదు. హల్లెలూయా. చేసిన పనులంతా బాగోతు వెలగబెట్టి ఎట్ట మాట్లాడతాను, నీ మాటలు మండిపోను అని 4 దాఖలు ఇచ్చిన ఆశ్చర్యం లేదు. ఎప్పటికైనా కన్నీరు ఎక్కువ వర్కౌట్ అవుద్ది. స్తోత్రం చెప్పండి. అంటే దొంగేడి పేడిచావు శతకు కొడతాడు. హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. పశ్చాత్తాపంతో ఏడిస్తే, వైఫల్యంతో ఏడిస్తే, నా వల్ల కాదని ఏడిస్తే, ఓడిపోయినను ఒప్పుకొని ఏడిస్తే, నీవు తప్ప దిక్కు లేదని ఏడిస్తే, కనికరముతో కరిగిపోయే ప్రేమ గల దేవుడు నిశ్చయముగా నిన్ను దర్శించబోతున్నాడు. దేవునితో దోషిగా నిలబడ్డావా, బలహీనతో ఉన్నావా, పాపముతో ఉన్నావా, చేయవలసిన సరిగా చేయలేక, మొక్కుబడి తీర్చక, తీర్మానాన్ని నిలబడక, మేలులకు తగినట్టుగా ప్రవర్తించక, యాకోబులా స్వచిత్తాన్ని అమలు చేసుకొని నిబంధనే మొక్కుబడే మర్చిపోయి బతికేసావా? ఈ రాత్రికి దైవజనములు అడుగుతున్నాను, ఆయన దగ్గర కన్నీరు కార్చవలసిన ఇంతకంటే మంచి సందర్భం ఇంకొకటి లేదని జ్ఞాపకం చేస్తున్నాను. నా ఆశ ఏంటంటే ఆయనతో మాట్లాడేటప్పుడు మన నోరు తక్కువ, మన కనులు ఎక్కువ.